జియో, ఎయిర్టెల్, ఐడియా ఇలా 3 టెలికాం కంపెనీలు జూలై 3 నుంచి టారిఫ్ ఛార్జీలను పెంచాయి. దీంతో చాలా మంది చూపు తక్కువ రీఛార్జ్ ధరలున్న BSNL పై పడింది. వేల సంఖ్యలో ఇతర టెలికాం కంపెనీల వినియోగదారులు BSNL కి పోర్ట్ అయ్యారు. అయినప్పటికీ ప్రధాన కంపెనీలైన జియో, ఎయిర్టెల్, ఐడియాకు లక్షల సంఖ్యలో వినియోగదారులు కొనసాగుతున్నారు. ధరల భారం పెరగడంతో సామాన్యులు ఏ రకమైన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలో సందేహంలో ఉంటారు. ముఖ్యంగా ఆఫీస్లో, ఇంట్లో వైఫై కలిగి ఉన్నవారు ఎలాంటి రీఛార్జ్ చేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. జియో వినియోగదారులైతే 84 రోజులకు గాను ₹470 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటంటే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6GB డేటా, 1000 SMSలు. ఇంట్లో, వర్క్ ప్లేస్లో వైఫై ఉన్న వాళ్లకు మొబైల్ డేటాతో పెద్దగా అవసరం పడకపోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ చేయడానికో, వాట్సాప్ చాట్కో ఇలాంటి చిన్న చిన్న అవసరాలకు తప్ప జీబీలు ఖర్చు చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి జియోలోని ₹470 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండడం వల్ల మంత్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ ప్లాన్లో భాగంగా లభించే 6GB డేటా ఈ 84 రోజుల్లో ఖర్చయిపోయినా ₹51కు 3GB, ₹101కు 6GB, ₹151కు 9GB 4G స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు ఈ ప్లాన్స్ 5G యూజర్లకు అన్లిమిటెడ్ డేటాతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎయిర్టెల్ వినియోగదారులకు ₹509 ప్లాన్ ఉత్తమం. ఇది 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 SMSలతో 6GB డేటాను అందిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా వైఫై అందుబాటులో లేని సమయంలో ఈ రీఛార్జ్ ప్లాన్ డేటా ఉపయోగపడుతుంది. అదనంగా ఈ ప్లాన్లో 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 SMSలు ఉన్నాయి. 3 నెలల పాటు ఈ రీఛార్జ్ ప్లాన్ని ఆస్వాదించవచ్చు. పైన చెప్పిన రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. 6GB డేటా పరిమితిని దాటేస్తే ఎయిర్టెల్ డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్లో ₹99 డేటా ప్లాన్లో 2 రోజుల పాటు 20GB డేటాను అందిస్తోంది. పొడిగించిన చెల్లుబాటుతో కూడిన డేటా ప్లాన్ అవసరమైతే ₹121 ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది అదనంగా 6GB డేటాను అందిస్తుంది. ఇదిలా ఉంటే వాయిస్ కాల్స్, డేటా, SMSలకు విడివిడిగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. వచ్చే నెల 16లోగా దీనిపై పరిశ్రమ, వినియోగదారులు, టెలికాం నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఈ మూడింటిని కలిపి ఒకే ప్లాన్ రూపంలో అందిస్తున్నాయి. ఇలా బండిల్డ్ ప్లాన్స్ ఇవ్వడంతో చాలా మంది టెలికాం ఖాతాదారులు వాయిస్ కాల్స్, SMSలు మాత్రమే వినియోగించుకుని డేటా వినియోగించుకోవడం లేదు. అయినా బండిల్డ్ ప్లాన్స్ కింద డేటాకు కూడా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ట్రాయ్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ట్రాయ్ ఈ చర్చాపత్రం విడుదల చేసింది. దీనికి తోడు స్పెషల్ టారిఫ్ ఓచర్లు, కాంబో ఓచర్ల గడువుని ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుంచి పెంచడం పైన ట్రాయ్ స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలు కోరింది.